ట్రెండింగ్లోకి అయితే వచ్చింది. ఇప్పుడు కాదు 2 డేస్ బ్యాక్ ఆయన చనిపోయిందట. మరి ఆయన ఎందుకు చనిపోయిండు, ఎట్లా చనిపోయిండు అనే దాని మీద అయితే చాలా న్యూస్ అయితే వస్తున్నాయి. ఆయన హెల్త్ బాగాలేదు, కిడ్నీలు ఖరాబ్ అయినాయి అని చెప్తున్నారు. లేదు అసలు హిందూ ధర్మం కోసం ఆయనే ప్రాణత్యాగం చేసిరు అనే న్యూస్ కూడా వస్తుంది. సరే, ఇంకా వీటి మీద అయితే ఇంకా క్లారిటీ అయితే రావాల్సి వచ్చింది. మరి ప్రస్తుతానికైతే నిత్యానంద స్వామి చనిపోయిందన్న వార్త మాత్రం చాలా పెద్దగా వైరల్ అయితే అవుతుంది. అది కూడా ఎవరో చెప్తే కాదు, వాళ్ళ మేనల్లుడు, ఆయన పేరు సుందరేశ్వరన్ అని వాళ్ళ మేనల్లుడు ఉన్నాడు, ఆయన్నే చెప్పిండు అని ఒక వీడియో అయితే బాగా సర్క్యులేట్ అయితే అవుతుంది. మరి ప్రస్తుతం నేను ఆ వీడియో కోసం ఎతికిన వీడియో అయితే కూడా దొరకలేదు. కాకపోతే ఈ న్యూస్ అయితే సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది. అది ఇప్పుడు కాదు, ఇంతకుముందు కూడా ఒకసారి ఆయనది అట్లే వచ్చింది. 2022లో అనుకుంటా ఆయన చచ్చిపోయిండు అని. కాకపోతే నేనేం చనిపోలేదు, నేనే సజీవ సమాధిలోకి వెళ్ళినా, కొన్ని రోజులు ధ్యానంలోకి వెళ్ళినా అని తర్వాత అయితే ఆయన చెప్పిండు. మరి ఇప్పుడు కూడా అట్లేనా, లేకుంటే మరి నిజంగానే ఆయన చనిపోయిండు అనే దాని మీద అయితే ఇంకా కొంచెం క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే ఆయన ప్రస్తుతం వాళ్ళ దేశంలో ఉన్నాడు. ఇక వాళ్ళ దేశంలో ఆయన పూర్తి సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి మరి ఆ న్యూస్ బయటికి రానికి కూడా కొంచెం టైం అయితే పట్టొచ్చు. అసలు ఎవరు ఈయన నిత్యానంద స్వామి గురించి మనకు చాలా తెలుసు. ఆయన పెద్ద ఆధ్యాత్మిక గురువు. ఆయన మామూలు ఫేమస్ కాదు. ఒకప్పుడు ఎప్పుడు అంటే 2002లో ఆయన నిత్యానంద స్వామిగా అవతారం అయితే ఎత్తిండు. ఆయన పుట్టింది 1978లో తమిళనాడులో పుట్టిండు. నిత్యానంద పరమశివం అని కూడా ఆయనను పిలుచుకుంటూ ఉంటారు. సరే, చాలా మంది వాళ్ళ శిష్యులు అందరూ కూడా ఆయన నిత్యానంద స్వామి అని అయితే పిలుచుకుంటూ ఉంటారు. ఆయన చాలా వీడియోలలో కూడా ఫేమస్ అయ్యిండు. చాలా అంటే ఇంగ్లీష్ కూడా బాగా ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. చాలా ఆ వీడియోలు, పాటలు ఇట్లా చాలా అయితే వచ్చున్నాయి. మరి దానికి అలా భక్తులు కూడా చాలా విపరీతంగా ఉంటారు భక్తులు. మరి అప్పట్లో చూసినాం మనం. కాకపోతే ఆయన మంచిగానే ఉండే, ఆధ్యాత్మికత వైపు బాగానే ఉండే. కాకపోతే నటి రంజిత తోటి ఆయన ఒకసారి ఒక వీడియోలో దొరికిండు. అప్పటి నుంచి మరి నిత్యానంద స్వామి ఇంకా ఫేమస్ అయ్యిండు. ఆ తర్వాత ఆయన అరెస్ట్ కావడము, అసలు నాకు పొటెన్సీ లేదు, అసలు నేను నిజంగా మగతనం లేదు నాకు అని కూడా అప్పట్లో వీడియోలు వచ్చినాయి. నేను అటువంటివి ఏమీ చేయలేదు అని కూడా చాలా వచ్చినాయి. ఆ తర్వాత ఆయన కేసులలో తిరిగి 2010 అనుకుంటా, 2010లో ఆయన మీద అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినాయి. ఆ తర్వాత అరెస్ట్ అయ్యిండు. నటి రంజిత వీడియో లీక్ కావడము, ఆ జైలు జీవితం గడపడం, ఆ తర్వాత రిలీజ్ కావడం బెయిల్ మీద. ఇక ఇక్కడ ఉంటే కష్టమని 2019లో ఆయన ఇండియా నిడిచిపెట్టి పారిపోయింది. అప్పటి నుంచి బయటనే ఉన్నాడు. దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి ఆయన అయితే మొత్తం బయటనే ఉన్నాడు. కైలాస దేశం అని ఒకటి దేశం ఏర్పాటు చేసుకొని తనకు తాను రాజుగా ప్రకటించుకొని అక్కడనే ఉన్నాడు ప్రస్తుతం అయితే అని చెప్తూ ఉంటారు. మరి ఆయన మీద ఆల్రెడీ నాన్ బెయిలబుల్ కేసులు కూడా ఉన్నాయి ఇండియాలో. మరి అందుకే ఆయన ఇక్కడైతే రాడు. ఆయన రప్పించాలని కూడా కొంచెం ప్రయత్నాలు అయితే చేసారు. తర్వాత ఇంకెందుకో కానీ వదిలేసారు. మరి అలాంటి నిత్యానంద మరి ఈ వివాదాల్లోకి రాకముందు 2012లో వాట్కిన్స్ మ్యాగజైన్ అనేటువంటి మ్యాగజైన్ ప్రపంచంలో ఉన్నటువంటి 100 మంది అత్యంత ప్రభావితమైనటువంటి వ్యక్తులు, ఆధ్యాత్మిక పరంగా అత్యంత ప్రభావితమైనటువంటి వ్యక్తుల జాబితాలో నిత్యానందకు కూడా చోటు కల్పించింది. అంటే ఆయన మామూలు ఆషామాషి వ్యక్తి ఏం కాదు, చాలా పెద్ద ఫేమసే. ఆశ్రమాలు కానీ ఆయన భక్తులు కానీ చాలా కోట్ల మంది, లక్షల మంది భక్తులు అయితే ఉన్నారు. నిజంగా ఇప్పుడు నిత్యానంద చనిపోయిండు అంటే కూడా చాలామంది బాధపట్టేవాళ్ళు చాలా ఉన్నారు. వాళ్ళ శిష్యులు, భక్తులు ఇక్కడ ఇండియాలో కూడా ఉన్నారు. తమిళనాడులో కూడా చాలా పెద్ద ఎత్తున భక్త గణం ఉంది. ఆయనకు ఆశ్రమాలు ఉన్నాయి, అన్నీ అయితే ఉన్నాయి. మరి ఇలాంటి నిత్యానంద మరి నిజంగా చనిపోయిండా, ఏప్రిల్ ఫూల్ చేసిరా? ఎందుకంటే ఇలా ఏప్రిల్ 1 మరి ఏప్రిల్ ఫూల్ చేసిరా, మరి లేకపోతే నిజంగా చనిపోయిండా? మరి ఆయన ఎందుకు ఆ వీడియో చేసిండు, వాళ్ళ మేనల్లుడు ఎందుకు అలాంటి వీడియో రిలీజ్ చేసిరు అనేది అయితే ఉండాలి. దాని మీద అయితే మనకైతే క్లారిటీ అయితే రావాల్సి ఉంది నిత్యానంద స్వామి గురించి.